హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి మనకి. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది సెప్టెంబర్లో ఉండే అవకాశం అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్న మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో మనకి ఎగ్జాక్ట్గా ఏ మంత్లో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ వస్తాయనేది ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో సోర్సెస్ ఏంటి, సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయని చెప్పేసి సోర్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ పైన అలహాబాద్ కోర్టులో మనకి ఒక కేసు అయితే నడుస్తుంది. అదేంటి అంటే రిజెక్టెడ్ అయిన వాళ్ళు, అంటే అప్లికేషన్ ఫామ్లో ఫోటో సరిగా లేదనో లేకపోతే సిగ్నేచర్ సరిగా లేదనో 4 లక్షల మందికి పైగా రిజెక్షన్ అయ్యారు. సో అటువంటి వాళ్ళందరూ కలిసి, దాంట్లో కొంతమంది కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే మేము ఫోటో సరిగా పెట్టాము, సిగ్నేచర్ సరిగా పెట్టాము, మాకు ఎన్టీపీసీ యాక్సెప్ట్ అయింది కానీ గ్రూప్ డి అనేది రిజెక్ట్ అయింది. సో ఇటువంటి కారణాల చేత వాళ్ళు కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. సో వేసిన తర్వాత దాని హియరింగ్స్ అనేవి జరిగాయి. దాదాపు 6 నెలల పాటు జరిగాయి. 4వ తారీఖు ఆగస్టు 2021, అంటే కొన్ని రోజుల ముందే ఆర్డర్ అనేది రావడం జరిగింది. అంటే ఫైనల్ హియరింగ్ తర్వాత కోర్టు తీర్పు అనేది రావడం జరిగింది. కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది అంటే, ఇక మోడిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం అనేది ఆ బోర్డు ఇష్టము అని, మేము ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పేసి కోర్టు తీర్పు అనేది ఇచ్చింది. సో మోడిఫికేషన్ లింక్ ఇవ్వాలా లేదా అనేది ఇక ఆర్ఆర్బి బోర్డు అనేది ఫైనల్ నిర్ణయం తీసుకొని ఉంది. ఇక కోర్టు కేసు కూడా క్లియర్ అయింది కాబట్టి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ పెట్టడానికి కూడా ఇక ఎటువంటి అడ్డంకులు లేవు. సో అదేవిధంగా కోర్టు తీర్పులో చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి ఒక ఇండైరెక్ట్గా ఒక పారా కూడా ఇచ్చారు చూడండి. కండక్టెడ్ బై ద రెస్పాండెంట్స్ షెడ్యూల్ టు హెల్డ్ ఇన్ కమింగ్ మంత్. రానున్న నెలలో జరగనున్న ఎగ్జామినేషన్కి వీళ్ళని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రానున్న నెల అంటే ఖచ్చితంగా అది సెప్టెంబర్ మంతే అని చెప్పేసి మనం క్లియర్గా అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్, సెప్టెంబర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ కోర్టు కేసు అనేది క్లియర్ అయింది. ప్లస్ అదేవిధంగా ఆర్డర్లో మనకి సెప్టెంబర్ మంత్లో ఎగ్జామినేషన్ జరగబోతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక థర్డ్ది వచ్చేసి ఈ వెండర్ ఏజెన్సీ, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఏజెన్సీ వచ్చేసి ఎన్ఎస్సి ఐటీకి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటివరకు అన్ని ఎగ్జామినేషన్ టీసీఎస్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ గ్రూప్ డిని ఎన్ఎస్సి ఐటీ కూడా కండక్ట్ చేస్తుందని చెప్పేసి మనకి చాలా వార్తలు కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ అనేది మనకి సెప్టెంబర్లో 100% స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే, మనకి అక్టోబర్లో ఎంటీఎస్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి ఇక్కడ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 20వ తారీఖు లోపల, అంటే ఈ 16 రోజుల లోపల ఈ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. మీకు సెప్టెంబర్లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ కనుక ఇస్తే మీకు అడ్డొచ్చే ఒకే ఒక ఎగ్జామ్ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్. సో కానీ ఇది పెద్ద అడ్డంకి కాదనుకోవచ్చు. ఒకవేళ బోర్డు కనుక, ఆర్ఆర్బి బోర్డు కనుక ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటే 100% మీకు ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్లో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సెప్టెంబర్లో స్టార్ట్ చేయొచ్చు. మనకు సెప్టెంబర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతకుముందు వచ్చిన క్యాలెండర్లో సెప్టెంబర్లో ఏమీ ఎగ్జామ్స్ లేవు. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి అయితే చూడండి, సెప్టెంబర్ 15, 16 జస్ట్ ఈ 2 డేస్ మాత్రమే ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఉంది. జస్ట్ ఇది స్కిల్ టెస్ట్ మాత్రమే. అంటే ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. సో ఇది అడ్డంకి కాదు మనకి. అదేవిధంగా జేఈ ఎగ్జామినేషన్ కేవలం పేపర్ 2 అనేది ఒకే ఒక రోజులో జరగబోతుంది. సో ఇది కూడా పెద్ద అడ్డంకి కాదు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి స్కిల్ టెస్ట్, ఇది కూడా చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. 21, 22 అసలు ఇది పెద్ద అడ్డంకి కాదు. ఒకే ఒక అడ్డంకి మనకి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ 15 నుంచి 20 అక్టోబర్ మధ్యలో జరుగుతుంది. ఈ ఒక్కటే మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ పెట్టడానికి అడ్డంకిగా మారింది. సో ఇది కూడా పెద్ద అడ్డంకి అనుకోవద్దు. మనకి సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ అక్టోబర్ 5వ తారీఖు లోపల దాదాపు ఒక 3 నుంచి 4 ఫేజ్లు, 3 ఫేజ్లు అయితే కంప్లీట్ కావనుకోండి. మినిమం 2 నుంచి 3 ఫేజ్లు అనేవి ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత 3rd ఫేజ్, 4th ఫేజ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఏదేమైనా బోర్డు చేతుల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఈ ఆగస్టులో కూడా స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు పెట్టొద్దు అనుకుంటే ఎంత లేట్ అయినా చేసుకోవచ్చు.
సో ఏదేమైనా నెగ్లెక్ట్ చేయకుండా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎస్ఎస్సి డేట్స్ వచ్చినాయిలే, ఇంకేంటి గ్రూప్ డి అక్టోబర్లో ఉండదు, నవంబర్లో ఉంటుందో ఉండదో తెలియదు, అప్పటికి మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ వైరస్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సరే ఇప్పటికైతే వదిలేస్తాను. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాక చూసుకుంటానని చాలామంది డ్రాప్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ఎగ్జామినేషన్ డేట్స్ అనేది మ్యాక్సిమం సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. మీరు కూడా దాన్ని ఎగ్జామినేషన్ మంత్గా తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ కొరకు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి మీకు స్టాండర్డ్ అండ్ ఎఫెక్టివ్ మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది. మీకు ఈ డిస్ప్లే పైన చూపించిన మెటీరియల్ మొత్తం మీకు ఒకే ఒక ప్యాక్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. ఇక్కడ చూపించిన మెటీరియల్ మొత్తం బోత్ లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్బి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని కొన్ని మోడల్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీకు రెడీ చేయడం జరిగింది. ఇది 200 పేజీలు ఉంటుంది, విత్ సొల్యూషన్తో సహా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్ రీజనింగ్ కూడా సేమ్. రీజనింగ్ కూడా అంతే, గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్బి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లోని కొన్ని మోడల్స్ తీసుకొని మీకు రీజనింగ్ బుక్ అనేది రెడీ చేయడం జరుగుతుంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో విత్ సొల్యూషన్. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్క సెట్లో 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 140కి పైగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చేసి 30 ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు మీరు యాప్లో రాసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింకు, యాప్ యాక్టివేషన్ కోడ్, మిగతా ప్రాసెస్ అంతా యాప్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇది మొత్తం వీడియోస్ అన్ని మేము మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ రూపంలో ఉంటాయి. ఆన్లైన్లో రాయడం ఇష్టపడని వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా సిక్స్త్ పాయింట్ వచ్చేసి 4000+ ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ బిట్స్. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ సైన్స్ మొత్తం అన్నిటికీ సంబంధించి 4000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే బిట్స్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అవేర్నెస్ వీటన్నిటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేది ఈ 4000+ ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సెవెంత్ పాయింట్ వచ్చేసి స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని స్టాండర్డ్ జీకే పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ నెంబర్కి అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. 500 రూపీస్ అనేది సేమ్ నెంబర్ 2 కూడా. సో పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని, అమౌంట్ పంపించిన స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపించాలి. పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు టోటల్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్కి వచ్చేస్తుంది. దాంట్లో మీకు వచ్చిన వాట్సాప్కి వచ్చిన మెసేజెస్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్తో ఎంటర్ చేస్తే మీకు ఆ టోటల్ మెటీరియల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఒక యాప్ లింక్ ఉంటుంది, యాప్కి యాక్టివేషన్ కోడ్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ ఎంటర్ చేసి మీరు యాప్లో ఆన్లైన్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఇంకా యాప్లో కొంత సమాచారం, కొన్ని పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.